మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కారణాలు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, ఏ సమయంలో జరిగింది, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద రీతిలో చనిపోయారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీగా ఉన్నారు అనిల్. అతను చనిపోయాడు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లుగా తెలిసింది. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఇన్సిడెంట్ జరిగింది. ముందు రోడ్డు ప్రమాదంగానే భావించారు పోలీసులు. అయితే బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొల్చారం మండల వరిగుంతం గ్రామ శివారులో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అనిల్ అనుమానాస్పద మృతిపై పోలీసులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎన్ని గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా కుటుంబ సభ్యులు, అతని కుటుంబ సభ్యులు? రాత్రి 11:30 ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. అయితే నిన్న హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఉండేది. ఆ సమావేశానికి అనిల్ హాజరయ్యాడు. హాజరైన అనంతరం తిరిగి తన ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కారులో తనతో పాటు తన గ్రామానికి చెందిన ఒకరు, అలాగే డ్రైవర్ ఉన్నట్టుగా సమాచారం. అయితే ఏదైతే వరిగుంతల గ్రామానికి వచ్చారో, వచ్చిన తర్వాత తన ఇల్లు రావడంతో వారిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అనంతరం ఘటన జరిగింది. ఘటన జరగానే మళ్ళీ డ్రైవర్ కు ఫోన్ కాల్ వెళ్ళడం జరిగింది. వారు వచ్చి చూసేసరికి ఈ ప్రమాదం చోటు చేసింది. అయితే ముందుగా కారు మొత్తం కూడా రోడ్డు కింది వైపు వెళ్లడం, చెట్టును ఢీకొన్నట్టుగా అందరూ భావించారు. అలాగే ప్రమాదం జరిగిందని అనుకున్నారు. సో కాంగ్రెస్ నేతకి ఈ విధంగా కావడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు జిల్లా అధ్యక్షుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. రాత్రి వచ్చిన తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ చేసిన నేపథ్యంలో 4 బుల్లెట్లు కనిపించాయి. 4 బుల్లెట్లు కనిపించడంతో ఈ కేసు అంతా కూడా డైవర్షన్ అయింది. అంటే ఇది హత్య లేదంటే ఆత్మహత్య అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముందుగా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ అక్కడ బుల్లెట్లు లభ్యమవడంతో పోలీసులు వేగవంతంగా విచారణ అయితే జరుపుతున్నారు. అంటే పూర్తిగా గత కొద్ది రోజులుగా అనిల్కి ఎవరితోటైనా వివాదం ఉందా, అసలు ఏం జరిగింది, అనిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న నేపథ్యంలో కూడా విచారణ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అనిల్ డెడ్ బాడీ మెదక్ ఏరియా ఆసుపత్రిలో ఉంది. అక్కడికి బంధువులంతా కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు పూర్తిగా మధ్యాహ్నం వరకు ఇష్యూ క్లియర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అర్ధరాత్రి బుల్లెట్లు అక్కడ కనిపించిన నేపథ్యంలో ఇది ఎలా జరిగింది అనే కోణంలో అయితే విచారణ అయితే వేగవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శివతేజ.